నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ ఆన్లైన్ లో అయితే మీ యొక్క బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తయిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఎందుకంటే గాని కువైట్ లోని ఎయిర్పోర్ట్లలో కానీ ఓడరేవుల్లో కానీ అలాగే సరిహద్దుల్లో మనం చూసుకుంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్లే కాడ బయోమెట్రిక్ సెంటర్లను తీసివేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కాబట్టి మీరు బయోమెట్రిక్ మీది యాక్టివ్ లో ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలంటే కానీ ప్రస్తుతం కువైట్ దేశంలో చాలా మంది ప్రయాణికులు కువైట్ సరిహద్దు పాయింట్లకు చేరుకునే ముందు తమ యొక్క బయోమెట్రిక్ వేలిముద్రలను పూర్తి చేయడం లేదు. దీంతో ఫలితంగా పొడవైన క్యూలు, ఎయిర్పోర్ట్లో రద్దీ, అలాగే సరిహద్దుల్లో చూసుకున్నా కానీ ట్రాఫిక్ జామ్లు అయిపోతూ ఉన్నాయి. ఓడరేవులో కూడా ఇటువంటి సమస్య ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికుల ప్రయాణం ఆలస్యం అవుతూ ఉందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఈ సందర్భంగానే మనం చూసుకుంటే బయోమెట్రిక్ విధానాన్ని ఎయిర్పోర్ట్ మరియు అలాగే సరిహద్దుల వద్ద ఓడరేవుల్లో రద్దు చేయడం జరిగింది. మీకు దగ్గరలో ఉన్న బయోమెట్రిక్ సెంటర్ల దగ్గరికి వెళ్లి అక్కడ మీరు బయోమెట్రిక్ నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు బయోమెట్రిక్ ఉందా లేదా అని మీరు తెలుసుకోవాలంటే ముందుగా మీరు కువైట్ ప్రభుత్వం యొక్క ఏకీకృత సాహెల్ యాప్ నైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆ యొక్క యాప్ లో లాగిన్ అయ్యి స్క్రీన్ కు దిగువన ఉన్న సర్వీసెస్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే సర్వీసెస్ లేకపోయిన తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సంబంధించిన సెక్యూరిటీ సర్వీసెస్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ నమోదు చేయవలసిన అవసరాన్ని మీరైతే అక్కడ ధృవీకరించుకోవాల్సి ఉంటుంది. అక్కడైతే మీరు ఆ యొక్క ఆప్షన్ ఎంచుకుంటే కానీ మీ సివిల్ ఐడి నెంబర్ ఆటోమేటిక్ గా కనిపిస్తుంది. తదుపరి బటన్ పైన క్లిక్ చేస్తే కానీ మీ యొక్క బయోమెట్రిక్ స్థితి ఏదని చూపించబడుతూ ఉంది. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు తమ యొక్క బయోమెట్రిక్లను నమోదు చేసుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో సాహెల్ యాప్ లోకి వెళ్లి మీ యొక్క నెంబర్ తో లాగిన్ అయ్యి ఆ తర్వాత మీరు చూసుకుంటే బతాకాకు ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ తో అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీరు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని సెక్యూరిటీ సర్వీసెస్ ని ఎంచుకుంటే అక్కడ బయోమెట్రిక్ ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే కానీ మీ యొక్క బయోమెట్రిక్ యాక్టివ్ లో ఉందా లేకపోతే మీరు బయోమెట్రిక్ వేశారా లేదా అని చెప్పేసి పూర్తి వివరాలు తెలుస్తాయి. ఒకవేళ మీరు బయోమెట్రిక్ లేకపోయినా మీ యొక్క బయోమెట్రిక్ డియాక్టివేషన్ లో ఉన్నా సరే కానీ దగ్గరలో ఉన్న బయోమెట్రిక్ సెంటర్లకు వెళ్లి మీరైతే ఆ యొక్క బయోమెట్రిక్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని కోరుకుంటూ, ఒకవేళ మీ యొక్క బయోమెట్రిక్ యాక్టివ్ లో ఉంటే అవసరం లేదన్నమాట. ఒకవేళ మీరు బయోమెట్రిక్ వేయకుంటే మాత్రం తప్పనిసరిగా బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.